ఏ వ్యక్తి నిజాయితీనైనా పరీక్షించాలంటే ఒక ప్రశ్న అడిగితే సరిపోద్దంటారు ఇలాన్ మస్క్. ఆయన కంపెనీస్ అది టెస్లా కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, ఆయన స్థాపించిన ఏ కంపెనీలో అయినా ఇంటర్వ్యూలో ఆయనకు నచ్చిన క్వశ్చన్, ఎక్కువగా అడిగే క్వశ్చన్, ఆ కంపెనీలో ఉద్యోగాల కోసం వెళ్ళే వాళ్ళని ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? నువ్వు జీవితంలో ఫేస్ చేసిన క్లిష్టమైన సమస్య ఏంటి? దాన్ని నువ్వెలా పరిష్కరించావని చెప్పి. దానిలో ఆ మనిషి యొక్క నిజాయితీ తెలిసిపోద్దంట. నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా తెలిసిపోద్దంట. వాళ్ళు నిజమైన వ్యక్తులా, నిజాయితీ గల వ్యక్తులా, సూడో వ్యక్తులా, అబద్ధాలు చేస్తున్నారా, వాళ్ళు అబద్ధాలు ఆడేస్తున్నారా? లై డిటెక్టర్ టెస్ట్ లాంటిదంటే ఇది. ఎలా తెలిసిపోద్ది? అంటే ఎవరైతే నిజంగా ఒక క్లిష్టమైన పరిస్థితిని ఛేదించి, సాధించి బయటపడ్డాడో, అతనికి ఆ పరిస్థితి గురించి చెప్పేటప్పుడు అతని యొక్క ఎగ్జైట్మెంట్, ఎమోషన్, మైన్యూట్ డీటెయిల్స్, దానిలో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ ఇవన్నీ సమాధానంలో తెలిసిపోతాయి. ఇన్‌డెప్త్‌గా డీటెయిల్స్ క్వెషన్ అడిగినప్పుడు ఎవ్రీ డీటెయిల్ అతను వర్ణించగలడు. అదే ఎవరైతే అబద్ధం చెప్తున్నారో, ఎవరైతే బాగా డిసానెస్ట్‌గా బిహేవ్ చేస్తున్నారో, నిజాయితీ లేని వ్యక్తులు ఉంటారో, వాళ్ళు దాన్ని తోసేస్తుంటారు. వేగ్ సమాధానాలు ఇస్తుంటారు. ఆ ప్రశ్నకి సరిగ్గా చెప్పకుండా మొఖం చాటేస్తుంటారు. దానిలోనే మనకు అర్థమైద్దంట. ఇదొక పెద్ద సైకాలజీ టెస్ట్ అంటారు. సైకో అనలిటికల్ టెస్ట్ అంటారు ఇలాన్ మస్క్. మనం గమనిస్తే ఎవరైతే నిజాయితీగా చెప్తారో, ఎవరైతే జీవితంలో అతి క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు, ఒక అంశం వచ్చినప్పుడు నిజాయితీగా నించుంటారో, దాన్ని నిజాయితీగా అందరి ముందు సమాధానం చెప్పగలిగే, సాల్వ్ చేసుకోగలుగుతారో, వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ ఉంటుందంట. పరిస్థితిని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలరంట. మంచి డెసిషన్స్ తీసుకుంటారు. మంచి స్కిల్స్ వాళ్ళలో ఉంటాయి. ప్రాక్టికాలిటీ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు దేన్నైనా తట్టుకోగలరంట. సో ఈ డిఫరెన్స్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాన్ మస్క్ ఇది ఫేవరెట్ క్వశ్చన్. మనం ప్రపంచంలో చూస్తే నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం చుట్టుముట్టి వచ్చిద్దనమాట. చాలామంది తప్పులు చేస్తారు. అవి కప్పిపెట్టుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి, సమర్థించుకోవడానికి చాలా చేస్తుంటారు. సూటిగా ఆ వ్యక్తిని ఆ సమస్య గురించి, ఆ ఇష్యూని గురించి, ఆ సొల్యూషన్ గురించి అడిగినప్పుడు దాన్ని దాటేస్తారు. దాచిపెట్టుకుని బతుకుతుంటారు. చీకట్లో బతుకుతుంటారు. నిజాలు చెప్పలేరు. వాళ్ళ కళ్ళల్లో చూస్తే మనకు నిజాయితీ తెలిసిపోద్దనమాట. అది నిజమో, అబద్ధమో వాళ్ళు చెప్పేది. ఇదే పెద్ద టెస్ట్ అనమాట. సమాజంలో ఇలాంటి గొప్ప గొప్ప మనుషులు చాలామంది ఉంటారు. అన్ని రంగాల్లో ఉంటారు. ఈ రంగం, ఆ రంగం అని కాదు. బాగా చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉంటారు. చాలామంది అనుకుంటారు చదువుకున్న వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారని చెప్పి. అలా ఏం ఉండదనమాట. సో ఏ వ్యక్తినైనా నిజాయితీగా నువ్వు జీవితంలో ఈ అంశంలో ఎలా బిహేవ్ చేస్తావు అనేది, నిజాయితీగా ఆ వ్యక్తి అన్ని డీటెయిల్స్తో ఆన్సర్ చెప్పినప్పుడు, నిజాయితీగా నేను ఇది చేశానని ఒప్పుకున్నప్పుడు ఆ మనిషి హానెస్ట్ అనమాట. అది ఉద్యోగ రంగంలో అయినా, జీవిత రంగంలో అయినా మనిషి హానెస్టీ అక్కడే బయటపడుతుంది. తప్పు చేసినా ఒప్పుకోగలిగేవాడే మనిషి అనమాట. తప్పు చేసినా తన తప్పును సమర్థించుకునేవాడు నిజంగా స్వార్థపరుడు అవుతారు. తప్పు చేసినా ఇది చేశాను అని ధైర్యంగా, ఏదైనా సరే అది మంచో చెడో, అత్యంత హీనమైన పనో కావచ్చు, కానీ చెప్పుకునేవాడే నిజంగా ధైర్యవంతుడు. చెప్పుకోలేని వాడు, ప్రపంచాన్ని కప్పిపుచ్చి బతికేవాడు, ప్రపంచంలో గొప్ప గొప్ప అని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటూ తిరుగుతూ చేసే తప్పులన్నీ సమర్థించుకుంటూ, వాళ్ళ మనసుకు తెలుసు, వాళ్ళ ఆత్మకు తెలుసు వాళ్ళు చేసిన ఘోరాలు, నేరాలు, పాపాలు చాలామందికి చూస్తున్నారు. చాలా అంశాలు ఉమెన్ సేఫ్టీ గురించి ఒకటి రెండు అంశాలు వచ్చినప్పుడు మనకి తెలుస్తుంటే పలానా వాడు దరిద్రుడు అని చెప్పి. ఆ సంజయ్ రాయ్ అనేవాడు ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి ప్రత్యేకంగా వాడు లై డిటెక్టర్ టెస్ట్ దొరికిపోయాడు. సో అలాంటి వాళ్ళకన్నా హీనమైన వాళ్ళు ప్రపంచంలో చాలా గొప్పగా మేము హీరోసు, మేము అసలు చాలా ప్యూర్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా హీనమైన పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో కూడా వీళ్ళు ఇంత దరిద్రులు ఉన్నారని తెలియదు అనమాట. అలాంటి వాళ్ళు మన కుటుంబంలో ఉండొచ్చు, ఎంత గొప్ప కుటుంబంలోనే ఉండొచ్చు. అది ప్రపంచం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సమాజంలో నిజాయితీ అనేది కరువవుతుంది ఈ రోజుల్లో. ఒకళ్ళు అంటే దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు అనమాట. అలా ఉంది ఈ ప్రపంచం. అలాంటప్పుడు దొంగల్ని పట్టుకోవడానికి ఒకటే ఒక మార్గం. ఒక సిచ్యువేషన్ వచ్చి నిజంగా నువ్వు ఈ పరిస్థితిలో నువ్వు ఎలా బిహేవ్ చేసావు నిజంగా చెప్పు అన్నప్పుడు దాటేశాడు, అబద్ధాలు చెప్పాడు అంటే మాత్రం వాడు నిజంగా ఆ టెస్ట్‌లో ఓడిపోయినట్టే. ఆ అబద్ధాలు నమ్మేవాళ్ళు కూడా మూర్ఖులే అవుతారనమాట. ఇలాన్ మస్క్ చెప్పాడు, ఒక వ్యక్తిని డీటెయిల్ టు డీటెయిల్ ఒక విషయం బయటికి చెప్తే గనక నిజంగా తప్పు చేశాడో, ఒప్పు చేశాడో, వాడు హానెస్టో కాదో, కప్పిపుచ్చుకుంటున్నాడో లేదో వాడి పరిస్థితులు, వాడి మొఖాలు చూస్తేనే మనకు అర్థమైపోయిద్ది అని చెప్పి.
సో ఒకసారి ఎవరి జీవితంలోనైనా ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.